వెల్కమ్ టు స్టూడియో 4 న్యూస్. సిద్ధవటం మండలం మాధవరం 1 గ్రామ పంచాయతీ వెంకటేశ్వరాపురం గ్రామంలో నివాసం ఉంటూ చుట్టుపక్కల ఇండ్లలో పాచి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న నిరుపేద కుటుంబానికి చెందిన పోసిక లక్ష్మమ్మ కూలి పనులు చేసుకుంటూ తన కుమార్తె సువర్ణని ప్రైవేటు కళాశాలలో చదివించుకోవాలనుకుంది. ఈ ఏడాదికి గాను కొంత మొత్తం ఫీజు, పుస్తకాలు, వ్యాను ఫీజులు కూడా చెల్లించింది. కానీ ఇటీవల ఆమె ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో సంపాదన, జబ్బులకు, కుటుంబ పోషణకే భారమైందని, ఇప్పుడు నా బిడ్డ చదువుకు ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నామని, పరీక్షలు రాసే సమయం కావున కాలేజీలో ఫీజు చెల్లిస్తేనే హాల్ టికెట్ ఇచ్చి పరీక్షలకు అనుమతిస్తామని కాలేజీ యాజమాన్యం చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో ఆ కుటుంబం మన ఊరి కోసం స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులను ఆశ్రయించగా వారు మానవత్వంతో స్పందించి దాతల సహకారంతో విరాళాలు సేకరించి 15,000 రూపాయలు విద్యార్థిని సువర్ణ ఫీజుల కోసం వారికి నగదును అందజేశారు. ఈ సందర్భంగా మన ఊరి కోసం సంస్థ చైర్మన్ అవ్వారు రవిశంకర్ మాట్లాడుతూ దాతలకు కృతజ్ఞతలు తెలుపుతూ విద్యార్థిని మంచి మార్కులు సాధిస్తే వచ్చే ఏడాది కూడా తన చదువు కోసం మా స్వచ్ఛంద సంస్థ ద్వారా సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మన ఊరి కోసం స్వచ్ఛంద సంస్థ సభ్యులు అవ్వారు రవిశంకర్, పుత్తా శ్రీనివాసులు, ఉప్పల రామకృష్ణ, సామల చెంగయ్య తదితరులు పాల్గొన్నారు. మాధవరం గ్రామ పంచాయతీలోని వెంకటేశ్వరపురం గ్రామంలో నివాసం ఉంటున్న పోసిక లక్ష్మి అనే ఆమె 4 ఇళ్లలో పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉంది. వాళ్ళ పాపను చదివించుకోవాలనే ఉద్దేశంతో ఆమె ప్రైవేట్ కాలేజీలో చేర్పించడం జరిగింది. కానీ ఫీజు కట్టుకోలేని స్తోమతలో మన ఊరి కోసం స్వచ్ఛంద సేవా సంస్థను ఆశ్రయించడం జరిగింది. మొదటి సంవత్సరం చదువుతున్న ఈ పాప ఫీజు కడతాంలేని ధైర్యంతో వాళ్ళమ్మ కాలేజీలో చేర్పించడం జరిగింది. కానీ కట్టలేని పరిస్థితుల్లో, సంసారమే భారమైన స్థితిలో, ఫీజు కట్టలేని పరిస్థితిలో దాతల కోసం ఎదురు చూస్తూ ఉంటే అప్పుడు మన ఊరి కోసం స్వచ్ఛంద సేవా సంస్థ మమ్మల్ని సంప్రదించగా మేము దాతలను విరాళాలు అడగగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎవరి జీవితము, ఎవరి బిడ్డల భవిష్యత్తు వాళ్ళకు భారమైనటువంటి ఈ రోజుల్లో మా యొక్క మెసేజ్ని చూసి చాలామంది దాతలు స్పందించి ఈ యొక్క ఆడపాపను చదివించే ఉద్దేశంతో వాళ్ళు చేతనైన సహాయాన్ని ఎవరికి తోచిన విధంగా వారు సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా అందులో భాగంగా వాకాటి వెంగనరసయ్య గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు నరసింహ గారు 10,000 రూపాయలు, అదేవిధంగా సుబ్బరాయుడు, ఇప్పలపల్లి సుబ్బరాయుడు పేరు మీద వాళ్ళ కుమారుడు 3,000 రూపాయలు, మిగతా దాతలు కూడా చాలామంది స్పందించడం జరిగింది. ఈ పాపకు ఫీజు కోసం 15,000 రూపాయలు ఈరోజు అందజేయడం జరిగింది. ఇంకా మిగిలిన డబ్బులు కూడా వేరే క్యాన్సర్ పేషెంట్కు రేపు అందజేయడం జరుగుతుందని చెప్పేసి, ఇంకా ఎవరైనా దాతలు ఉంటే క్యాన్సర్ కుటుంబానికి అండగా నిలవాలని చెప్పి మన ఊరి కోసం స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నాను.